హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. స్వప్న ఇక అరుణ్ అడిగిన డబ్బులని ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. స్వప్నని చూసి రాహుల్, ఒసే పెళ్ళాం, నువ్వు ఎవ్వరిని చూసి భయపడవా? చూడు, నీ మొహంలో భయాన్ని చూస్తున్నాను, నీలో టెన్షన్ని చూస్తున్నాను. దీనికోసమే నేను ఇంత ప్రయత్నించింది. ఇక వాడికి డబ్బులు ఎలా ఇస్తావో నేను చూస్తాను అని చెప్పి రాహుల్ తన మనసులో అనుకుని, ఏంటి స్వప్న, దేని గురించో ఆలోచిస్తున్నావు? చాలా టెన్షన్గా ఉన్నావు, ఏమైనా కావాలా అని అడగడంతో, లేదు నేనేం టెన్షన్గా లేను, అయినా నీకెందుకు అలా అనిపిస్తుంది అని చెప్పి స్వప్న మాట దాటేస్తుంది. అలాగే కొద్దిసేపు రాహుల్ కన్విన్స్ చేస్తూ ఉంటే రాహుల్కి రివర్స్లో డైలాగ్స్ వేస్తూ ఉంటుంది. ఇదేంటి, దీనికోసం నేను ఆలోచించినట్టు మాట్లాడుతుంటే ఇది నన్నే కనిపెట్టేసేలా ఉంది. ఇక ఈ విషయాన్ని ఇంతటితో కట్ చేయాలి అని రాహుల్ అనుకుని తన పని తను చేసుకుంటూ ఉంటాడు. స్వప్న అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ, రాహుల్ నిజంగానే హెల్ప్ చేస్తాడా, రాహుల్ని అడగనా అని స్వప్న అనుకుని, లేదు వీడిని అడిగితే హెల్ప్ చేయవలసింది కాకుండా అరిచి గోల చేస్తాడు. తరువాత ఇంట్లో అందరికీ కూడా సమాధానం చెప్పవలసి ఉంటుంది. నేనే తెల్లారేలోపు ఏదో ఒకటి ఆలోచించాలి అని స్వప్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే రాజ్, కావ్య ఇద్దరు కూడా గదిలో చిన్న గిల్లి కజ్జాల గొడవలు జరుగుతూ ఉంటాయి. అలా ఇద్దరు సరదాగా గొడవలు పడుతూ ఇక ఉన్నట్టుండి డోర్కి గుద్దుకుంటాడు రాజ్. అయితే రాజు ఇక డోర్కి గుద్దుకోవడంతో కావ్య గట్టిగా నవ్వుతుంది. వెంటనే వెళ్ళి దుప్పటి కప్పుకొని లోపల ముక్కుని నొప్పిగా ఉంది అని చెప్పి అటు ఇటు తిప్పుతూ చూసుకుంటూ, రాక్షసి, నేను బాధపడుతుంటే నువ్వు నవ్వుతావా? దొరుకుతావు, ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో దొరుకుతావు కదా, అప్పుడు చెప్తాను అని చెప్పి రాజ్ మనసులో అనుకుని ఇంకా పడుకుంటాడు. కావ్య కూడా వచ్చి రాజ్ పక్కన నిద్రపోతుంది. ఇక ఇక్కడ చూస్తే కనకం, మార్కెట్కి వెళ్ళిన పిల్ల ఇంకా రాలేదేంటి, ఎప్పుడో వస్తాననింది, వచ్చిందా రాలేదా అని చెప్పి ఇక కనకం ఇల్లంతా వెతుకుతూ ఉన్నట్టుండి గదిలో ఉన్న అప్పుని చూస్తుంది. అప్పు చేతి దగ్గర కత్తితో కోసుకున్నట్టుగా, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నట్లుగా అనిపించింది. వెంటనే కనకమైతే కంగారు పడుతూ, అప్పు లేవే, ఈ అమ్మని ఏం చేద్దామని ఇంత పని చేశావు? కళ్యాణ్ లేకపోతే మేమందరం లేమా? మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలనుకున్నావా? లెగవే అని చెప్పి వెంటనే కనకం గట్టిగా అరుచుకుంటూ నిద్రలేస్తుంది. ఒక్కసారిగా పక్కనే ఉన్న కృష్ణమూర్తి, కనకం, ఏం జరిగింది? ఎందుకంత గట్టిగా అరిచావు? అసలు ఏమైంది అని అంటూ ఉంటే ఇక కనకమైతే తనకి వచ్చిన పీడకలని కృష్ణమూర్తికి చెప్తుంది. పిచ్చిదానా, మన అప్పు ఎప్పుడు కూడా అట్లాంటి పని చెయ్యదు. కానీ నువ్వు ఆలోచించింది కూడా కరెక్టే. అప్పు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అందుకే దాన్ని ఇక ఒక అయ్య చేతిలో పెడితే మంచిదని నాకు కూడా అనిపిస్తుంది అని కృష్ణమూర్తి చెప్పడంతో వెంటనే కనకం కూడా, అవునయ్యా, నువ్వన్నది కూడా బాగుంది, దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరుతుంది, అలాగే దాని మనసు కూడా మారుతుంది, త్వరగా ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పడంతో నేను అదే అనుకుంటున్నానే. మొన్న 4 రోజుల క్రితం సుబ్బారావు గారి అబ్బాయికి నుంచి సుబ్బారావే చెప్పాడు, అబ్బాయికి సంబంధాలు చూడాలి, మంచి అమ్మాయి ఉంటే చెప్పు మూర్తి అని. మన అమ్మాయికి సుబ్బారావు గారి అబ్బాయికి ఇస్తే ఎలా ఉంటుంది అని ఇక కృష్ణమూర్తి అయితే కనకానికి చెప్తాడు. కనకం కూడా, చాలా బాగుంటుందయ్యా, ఆ అబ్బాయి అనుకోగా పద్ధతిగా ఉంటాడు, పైగా అలా నిదానంగా ఉన్న అబ్బాయి అయితేనే మన అప్పుకి కూడా బాగుంటుంది, మన అప్పు కొంచెం ఫాస్ట్ కదా అని చెప్పి ఇక కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా అప్పు పెళ్లి గురించి ఆ టైంలోనే మాట్లాడుకుంటారు. ఇక్కడ చూస్తే ఒక దొంగవాడు దొంగచాటుగా రాజ్ గది వైపుకి వస్తాడు. గది దగ్గర రాజు డోర్ ఓపెన్ చేసేసరికి దొంగ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటిది, వీళ్ళు ఇంత మంచివాళ్ళు, నా కోసం గది తలుపులు తెరిచి మరీ పెట్టారు అని చెప్పేసి ఇక దొంగ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. ఇద్దరు నిద్రపోవడాన్ని చూసి ఒకవేళ దొంగని చూసి లేచి గట్టిగా అరవకూడదని దొంగ ముందు జాగ్రత్తగా రాజ్ కాళ్ళని అలాగే కావ్య కాళ్ళని చేతులని కలిపి కట్టేస్తాడు. అలా కట్టిన తరువాత రాజు ఉన్నట్టుండి
ఇక తిరగబడతాడు. అలా తిరగడంతో కావ్య దగ్గరగా వెళ్ళిపోతాడు. కావ్య కూడా రాజ్కి దగ్గరగా వెళ్ళిపోతుంది. ఒక విధంగా ఇద్దరి మధ్యలో ఏ మాత్రం కూడా గ్యాప్ లేనంత దగ్గరగా వెళ్ళిపోతారు. ఇక దొంగవాడైతే ఇల్లంతా తనిఖీ చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి రాజ్కి మెలకు వస్తుంది. అలాగే కావ్య కూడా మత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి రాజ్ తన దగ్గరగా కనిపించడంతో గట్టిగా అరుస్తుంది. కావ్య అలా అరవడంతో రాజ్ ఏయ్ ఏంటి ఏంటి ఇదంతా అని అనుకుంటూ వాళ్ళ కాళ్ళు చేతుల్ని చూస్తుంది. అలా చూడడంతో ఏంటిది, నేను మీ వైపుగా రావట్లేదని ఇలా తాళ్ళేసి కట్టి మరీ లాక్కుంటారా? ఎందుకు తాళ్ళేసి కట్టడం, మామూలుగా పిలిచిన వస్తాను కదా అని చెప్పి కావ్య రివర్స్లో రాజ్తో మాట్లాడుతుంది. ఏంటి, నిన్ను నా దగ్గరికి లాక్కోవడం కోసం నీతో తాడేసి కట్టి మరీ లాక్కోవాలా? అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి? నువ్వేమన్నా పెద్ద అప్సరసు అనుకుంటున్నావా అని ఇద్దరు తగువులాడుకుంటూ ఉంటారు. ఇంతలో దొంగవాడైతే ఏయ్ ఆపండి గోలా అని అరవడంతో ఒక్కసారిగా దొంగోడిని చూసిన రాజ్ ఎవడ్రా నువ్వు, నా గదిలో నువ్వేంటి, అయినా ఇలా తాళ్ళేసి కట్టేశావేంట్రా మమ్మల్ని అని అడుగుతూ ఉంటే దొంగవాడైతే ఏంటి ఇంకా మీకు అర్థం కాలేదా, నేను దొంగని, మీ గదిలో ఏదైనా ఉంటే దోచుకెళ్ళిపోదామని వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేవు, ఏవైనా ఎక్కడున్నాయో చెప్తారా లేదా అని చెప్పి చాకు తీసుకుని వాళ్ళిద్దరి మీదకి వెళ్తాడు. అలా ఇద్దరి మీదకి వెళ్ళడంతో కావ్య దొంగన్నయ్య, వద్దు దొంగన్నయ్య, నాకు భయంగా ఉంది దొంగన్నయ్య అని అనడంతో ఒక్కసారిగా దొంగవాడు ఎమోషనల్ అయిపోతాడు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. చెల్లెమ్మా అని అనడంతో రాజ్ ఉలిక్కి పడి పక్కకి తిరిగి చూస్తాడు. ఏంట్రా, ఏంటి దొంగ అన్నయ్య చెల్లిల్లా ఎమోషనలు చూడలేకపోతున్నాను అని అనడంతో చెల్లెమ్మ ఎవడీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, వీణ్ణేసేనా అని అంటుంటే అయ్యో దొంగన్నయ్య, ఆయన మీ బావన్నయ్య, మీ బావ అని చెప్పి కావ్య అయితే ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. వెంటనే రాజ్ ఏంటి ఈ దొంగ నా కొడుక్కి నేను బావనా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇక ఆ దొంగ అయితే బావా మా చెల్లెల్ని బాగా చూసుకో బావా, మా చెల్లెల్ని ఏమీ ఇబ్బంది పెట్టద్దు, చూడు మా చెల్లి ఎంత అమాయకంగా ఉందో అని చెప్పి ఇక ఆ దొంగవాడైతే కావ్య గురించి మంచిగా చెప్తాడు. ఏంట్రా, ఆఖరికి నువ్వు కూడా ఈ కళావతి గురించి నాకు చెప్పినంత వాడివైపోయావా? అసలు నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఎలా రావడం ఏంటి బావా, మీరు డోర్ ఓపెన్ చేసి పెట్టారుగా నా కోసం, అందుకే వచ్చాను అని అంటూ ఉంటే రేయ్ ఇంకోసారి నన్ను బావా గివా అన్నావంటే చంపేస్తాను అని చెప్పేసి ఇక రాజ్ అయితే ఆ దొంగోడి మీద అరుస్తాడు. వెంటనే కావ్య దొంగన్నయ్య నువ్వేమీ బాధపడమాకు, ఆయనకి ముక్కు మీద కోపం, ప్రతిసారి ఇలాగే ఏదో ఒక విషయంలో కోప్పడుతూ ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాడు. ఆయన్ని ఇన్ని రోజులు భరించాను, ఇకపై కూడా భరించాలి, నువ్వు కోపం తెచ్చుకోకు దొంగన్నయ్య అని అంటూ ఉంటే బావా నువ్వు మా చెల్లెల్ని చాలా బాధ పెడుతున్నావని నీ మాటల్లోనే అర్థమవుతుంది అని చెప్పేసి దొంగ అయితే ఇక రాజ్ మీద సీరియస్ అయిపోతాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, చెల్లెలు బావా అని చెప్పి ముందే తాడిప్పది నీకుంది నా చేతిలో అని రాజ్ గట్టిగా అరుస్తూ ఉంటే ఇక దొంగోడైతే నేనెందుకు తీస్తాను, అంత పిచ్చోడిని అనుకుంటున్నారా ఏంటి, నాకు కావలసింది దొరికితే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ఆ దొంగవాడైతే మొత్తం చూస్తాడు. అలా చూస్తూ ఉండగా ఇక దొంగోడికి కబోర్డ్లో అరుణ్ ఫోటో కనిపిస్తుంది. అరుణ్ ఫోటో చూసిన దొంగవాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఈ అబ్బాయి ఫోటో మీ దగ్గర ఉంది అని అనడంతో ఎవరది, అరుణా, అరుణ్ వాళ్ళింటికి కూడా దొంగతనానికి వెళ్ళావా అని రాజ్ అడుగుతూ ఉంటే కాదు బావా, వీడు అని చెప్పి ఇక జరిగిందంతా చెప్పుకొస్తాడు. జరిగిందంతా విన్న కావ్యకి ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి దొంగన్నయ్య నువ్వు చెప్పేది, అతను అలాంటివాడా, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి డబ్బులు అడిగేవాడా అని అంటూ ఉంటే అవును చెల్లెమ్మ, ఈ మధ్యనే ఒక పెద్దింటి కోడల్ని డబ్బులు అడుగుతూ ఉంటే నేనే విన్నాను, అప్పుడే నాకు అనిపించింది, కానీ మళ్ళాంటి వాళ్ళని చెప్తే అలాంటి వాళ్ళు ఎందుకు వింటారు చెల్లెమ్మ, సరే మరి నాకిక్కడ ఖర్చులకి ఒక 200 దొరికాయి చాలు,
ఇక వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి దొంగవాడైతే మళ్ళీ ఎట్నుంచి అయితే వచ్చాడో అట్నుంచి వెళ్ళిపోతాడు. అలా వాడు వెళ్ళిపోయిన తర్వాత రాజ్ కావ్యలిద్దరూ కూడా చాలా ఆశ్చర్యంగా దొంగ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని మరి అంతలా ఎలా ప్రవర్తిస్తారు కళావతి అని చెప్పి రాజ్ కావ్యతో అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదండి. అంటే ఖచ్చితంగా వీడు అక్కని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అక్క నాతో చెప్పకుండా దాచిపెట్టింది అని కావ్య తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే రాజ్ కూడా ఆ ఇన్స్పెక్టర్ చెప్పినట్టు స్వప్న అలాగే అరుణ్ ఫ్రెండ్స్ వరకే స్వప్నకి తెలుసు. కానీ అరుణ్ స్వప్నని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మొన్న నైట్ అర్థమైంది. ఇప్పుడు ఈ దొంగ చెప్పిన మాటలతో మొత్తం క్లారిటీ అయ్యింది అని చెప్పి రాజ్ అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ రాజ్ కావ్యలిద్దరూ కూడా మరింత దగ్గరగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవడంతో రాజ్ ఒక్కసారిగా ఉలికిపడి వెనక్కి జరిగేసరికి మళ్ళీ తాడు కట్టి ఉండడంతో దగ్గరైపోతారు. అలా ఇద్దరు కూడా ఒకరి దగ్గరకు ఒకరు అయిపోతారు. ఏయ్ ముందు తాడిపు, ఆ దొంగ తాళ్ళు కట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక కావ్యాని రాజ్ అరుస్తాడు. నేనేదో కట్టినట్లు నా మీద అరుస్తున్నారేంటి అని అంటూ ఉంటే అయ్యో మీ అన్నయ్యే కదా, అయినా మీది దొంగ ఫ్యామిలీ అని నాకు ఇంతకు ముందు డౌట్ ఉండేది, ఈసారి మాత్రం క్లారిటీ అయిపోయిందిలే అని రాజ్ మాట్లాడుతూ ఉంటే అవును మరి ఆ దొంగే మీకు బావమరదయ్యాడు, అది మర్చిపోకండి అని కావ్య చెప్తూ ఆ తాళ్లని తన నోటితో ఇప్పుతుంది. అలా తాళ్లని ఇప్పుతూ ఉండగా రాజ్ గొలుసు అలాగే కావ్య మంగళసూత్రం రెండు కూడా ముడిపడతాయి. అలా ముడిపడిన తర్వాత ఆ తాళ్ళు విప్పిన తర్వాత వెనక్కి జరిగేసరికి రెండు గొలుసులు ఒకదానికొకటి తగులుకొని ఇంకా వాళ్ళిద్దరూ మళ్ళీ దగ్గరవుతారు. ఏయ్ ఏంటిది అని అంటూ ఉంటే ఏముంది బ్రహ్మముడి, దీన్ని బంధం అంటారు అని చెప్పి కావ్య జాగ్రత్తగా ఆ గొలుసుల ముడిని కూడా ఇప్పదీస్తూ ఉంటుంది. కానీ ఆ గొలుసుల ముడి ఎంత తీసినా రాకపోయేసరికి రాజ్ మెడలో గొలుసుని కావ్య మెడలో వేస్తాడు. మొదటిసారిగా నా భర్త నాకు బహుమతి ఇచ్చాడు అని చెప్పి కావ్య తెగ సంబరపడిపోతున్నట్టుగా ఇక రాజ్తో మాట్లాడుతుంది. రాజ్ అయితే ఏయ్ అది ముడిపడిపోయిందని ఇచ్చాను, తీసిన తర్వాత నా గొలుసు నాకు ఇచ్చేయి అనుకుంటూ రాజిక నిద్రపోతాడు. ఉదయాన్నే స్వప్న తన నగలన్నీ తీసుకొని మారువడి షాప్కైతే వెళ్తుంది. వాటిని తాకట్టు పెట్టి ఆ నగలకు తాకట్టు పెట్టిన డబ్బుని ఇంకా అరుణ్కి ఇస్తుంది. అరుణ్కి ఇచ్చి చూడు అరుణ్, ఈ రోజుతో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడే చెప్తున్నాను, నా నగలు తాకట్టు పెట్టి మరి నువ్వు అడిగిన డబ్బు నీకు ఇచ్చాను, ఇక నా జోలికి రావద్దు, నీకు దండం పెడతాను అని చెప్పి స్వప్న అయితే అరుణ్కి వార్నింగ్ ఇచ్చి ఇక ఇంటికైతే వస్తుంది. అప్పటికే అరుణ్ రాహుల్కి ఫోన్ చేసి స్వప్న డబ్బులు ఇచ్చినట్లు, ఆ డబ్బు నగలు తాకట్టు పెట్టి ఇచ్చినట్లుగా ఇక రాహుల్కి చెప్తాడు. ఇంటికి వచ్చేసరికి రాహుల్ చాలా పెద్ద గొడవ చేస్తూ ఉంటాడు. స్వప్న రావడంతో ఏయ్ ఆగవే ఆగు అని గట్టిగా అరవడంతో అందరూ కూడా రాహుల్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. స్వప్న అయితే ఏమైంది రాహుల్, నేనేం చేశాను, నన్నెందుకు ఆగమంటున్నావు అని అడగడంతో ఎక్కడికి వెళ్ళావే నువ్వు, ఎక్కడికి వెళ్ళావు అని ఇక రాహుల్ గట్టిగా అడుగుతాడు. ఎక్కడికి వెళ్తాను, బయటికి వెళ్ళాను, ఆ మాత్రానికి ఎందుకు ఇలా అరుస్తున్నావు అని అడగడంతో లేదు నువ్వు బయటికి వెళ్ళలేదు, రాజ్, నానమ్మ, అమ్మమ్మ, మమ్మీ, మామయ్య, అసలు ఈ స్వప్న ఏం చేస్తుందో తెలుసా, నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నానని మాయమాటలు చెప్పి ఇప్పుడు వేరే వాడితో తిరుగుతుంది, రెడ్ హ్యాండెడ్గా దొరికింది, ఇప్పుడు అడిగేసరికి నిజం చెప్పలేకపోతుంది అని రాహుల్ అయితే ఇక స్వప్న గురించి అందరికీ చెప్తాడు. అక్కడే ఉన్న కావ్య, రాహుల్ ఏం మాట్లాడుతున్నావు, మా అక్క గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఓ నేను తప్పుగా మాట్లాడుతున్నానా కావ్య గారు, ఒక్కసారి ఫోటో చూడండి, నేను తప్పు మాట్లాడుతున్నానో నిజం మాట్లాడుతున్నానో మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక అరుణ్ అలాగే స్వప్న ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ని ఇంట్లో అందరికీ ఇస్తాడు. అందరూ ఆ ఫొటోస్ చూసి ఆశ్చర్యంగా స్వప్న వైపు చూస్తారు. ఇక స్వప్న అయితే చెప్తాను, అందరికీ నిజం చెప్తాను, అరుణ్ నేను కాలేజ్ డేస్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఒక క్లోజ్ ఫ్రెండ్తో
ఒక అమ్మాయి ఫోటో దిగినంత మాత్రాన తప్పుగా ఎందుకు అపార్థం చేసుకుంటారు? నేను ఏ తప్పు చెయ్యలేదు. జస్ట్ అతనితో పెళ్లి కాకముందు ఫ్రెండ్షిప్ చేశాను అంతే. ఇప్పుడు అతనికి నాకు ఏం సంబంధం లేదు అని అనడంతో, అయితే అతనికి నీకు సంబంధం లేనప్పుడు ఇప్పుడు అతను ఎందుకు కలిసొచ్చావు? మొన్న రాత్రి కూడా అతన్ని కలిసావు కదా, ఎందుకు అని చెప్పి రాహుల్ అయితే స్వప్నని నిలదీస్తాడు. అలాగే ఇంద్రాదేవి అయితే, అతను నీ ఫ్రెండ్ అయినప్పుడు మొన్న నీకు చూపించి అడిగితే ఎందుకని నువ్వు నాకు నిజం చెప్పలేదు? అతను నాకు తెలీదని ఎందుకు అబద్ధం చెప్పావని ఇంద్రాదేవి కూడా స్వప్నని ప్రశ్నిస్తుంది. ఇలా అందరూ ఒకేసారి స్వప్న మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఇక స్వప్న అయితే, ఆపండి చూడండి అమ్మమ్మగారు, మీకు నేను నిజం చెప్పలేదు. నిజం చెప్పకపోవడానికి కారణం ఉంది. ఇప్పటికే నా మీద మా అత్తగారు, నా భర్త ఇదిగో ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ విరుచుకుపడుతున్నారు. ఇట్లాంటప్పుడు ఒక మగవాడితో కలిసి దిగిన ఫొటోస్ గురించి, అలాగే ఒక మగవాడి గురించి నేను ఏం మాట్లాడినా నా కాపురమే నాశనమవుతుంది అన్న ఉద్దేశంతో మీకు నిజం చెప్పలేదు, అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి. అలాగే అరుణ్ మొన్న రాత్రి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలీదు. వాడు లోపలికి వచ్చి ఎక్కడ మీ అందరికీ అనుమానం కలిగించేలా చేస్తాడేమో అని నేనే బయటికి వెళ్ళి మాట్లాడాను. అంతే, ఇదే జరిగింది అని చెప్పి స్వప్న చెబుతూ ఉంటే, అబద్ధం తప్పించుకోవడానికి ఇదొక కొత్త నాటకం. నన్ను మోసం చేస్తుంది, వేరే వాడితో తిరుగుతుంది, వేరే వాడితో సంబంధం పెట్టుకుంది. ఇట్లాంటిది నాకు వద్దు అని చెప్పి రాహుల్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక రాహుల్ అరుపులకి స్వప్న అయితే, రాహుల్ నువ్వు కావాలని ఈ గొడవని, ఈ సీన్ని క్రియేట్ చేశావని నాకు అర్థమవుతుంది. నాకు ఏ పాపం తెలీదు, నేను ఏ తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటే, నువ్వు ఏ తప్పు చెయ్యలేదని ఎలా నమ్ముతామని రుద్రాని అడుగుతూ ఉంటే, నమ్మాలత్త, నమ్మాలి అని చెప్పి రాజ్ గట్టిగా అరుస్తాడు. రాజ్ మాటలకి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. స్వప్న చెప్పేది నిజమే అని రాజ్ చెప్పిన మాటలకి ఇక రాహుల్, రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలాగే ఒక విధంగా కావ్య కూడా ఆశ్చర్యపోతుంది. అసలు స్వప్న చెప్పింది నిజమని రాజ్ అంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడు? అసలు రాజ్కి స్వప్నకి గురించి ఏం తెలిసింది? ఇదంతా కూడా ఎవరు చేయిస్తున్నారనేది కూడా రాజ్కి ముందే తెలిసిందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు